రేపు ఈమెకు శిరోజముండనం జరుగుతుంది. అప్పుడు ఈమె సంకల్పం తీసుకుంటుంది, ఇక నుంచి నేను సన్యాసినిగా జీవితం గడుపుతానని. ఈమె జీవితంలో రుచులు ఉండవు, ఎలాంటి సరదాలు సంతోషాలు ఉండవు. భోంచెద్దురా. అమ్మా, నాన్న, అత్త. ఏమైంది బాబు? మీ ముగ్గురికి అన్నీ తెలుసుగా? అయితే చెప్పండి, మా మాధవి అక్క భోజనం చేసి ఉంటుందో లేదో అని. ఎవరైనా చెప్పండి. ఒకవేళ మా మాధవి అక్క తిని ఉండకపోతే మరి నేను ఎలా తినగలుగుతాను? నేను మా అక్క కోసం ఈ మాత్రం చేయవచ్చు కదా. లేకపోతే ఇది కూడా విప్లవమేనా? నేను వెళ్తున్నాను ధ్రువ దగ్గరికి పడుకోవడానికి. మీరందరూ కూడా భోంచేసి పడుకోండి. మీరా? అది మాధవి మాతో ఏమీ మాట్లాడడం లేదు, రాయిలాగా కూర్చుంది. ఒక్కసారైనా తను ఏడిస్తే బాగుండేది. అలా రాయిలాగా ఉండి ఎక్కడ పిచ్చిదైపోతుందోనని నాకు భయంగా ఉంది. తనకి భీమ్ అంటే చాలా ఇష్టం. ఒకవేళ భీమ్ వచ్చి తనకి కనిపిస్తే తను అప్పుడైనా మాట్లాడుతుండొచ్చు. కానీ మీ భర్త గాని లేక గ్రామస్తులు గాని ఎవరైనా చూసారంటే ఎవరికైనా తెలిసినా అది మంచిది కాదు మాకు. మా అబ్బాయికి మీ అమ్మాయికి కూడా మంచిది కాదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూడండి, నా భర్తకి నేను నచ్చ చెప్పుకుంటాను. ఇక ఇప్పుడు ఈ రాత్రి చీకట్లో ఎవ్వరూ చూడరు. పగటిపూట వెలుతురులో మీ ఇంటికి రాలేనండి, అందుకే ఇప్పుడు వచ్చాను. నేను నా కూతురు జీవితం కోసం వచ్చాను. మీకు మా పరిస్థితి అర్థం కాదు. నేనేదో రకంగా నా కొడుక్కి నచ్చ చెప్పి ఆపాను. ఇప్పుడు ఈ విషయంలో తలదూర్చడు. నా కొడుకు ప్రాణానికి ప్రమాదం జరగవచ్చు. అసలు మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏం చెయ్యను, సమాజం కట్టుబాట్లని పాటించే స్త్రీని నేను. కానీ దానితో పాటు అమ్మని కూడా. నా కూతురి అవస్థని చూడలేకపోతున్నాను, అందుకే ఇలా వచ్చాను. నన్ను క్షమించండి. చచ్చిపోతే చచ్చిపోతుంది, అటువంటి జీవితం కంటే చావే నయం. ఆగండి. వెళ్ళు. జాగ్రత్తగా వెళ్ళరా. మీరు మర్చిపోవద్దు, నేను కూడా ఒక తల్లినే. వెళ్ళరా. ఈసారి మంచి అవకాశం చేతికి చిక్కింది. కమలా చావుకి ఇంకా మాధవి విధవరాలవటానికి బాధ్యత భీమరావు పైన తోసేద్దాం. అప్పుడు జనాలు వాణ్ణి అపశకునంగా భావిస్తారు, వాణ్ణి వాళ్ళకి దూరంగా ఉంచుతారు. ఒకటి అపశకుని, పైగా చిన్న జాతివాడు. అరే, ఇది ఆ సామెతలాగా లేదు, అసలే కాకరకాయ, దానికి తోడు ఉప్పు ఎక్కువైంది. వాడినొక్కడే కాదు, వాడితో పాటు వాడి జాతి వాళ్ళందరినీ గుప్పెట్లోకి తెచ్చేసుకుందాం. వాళ్ల ముందు ఈ సంఘటనను ఎంత పెద్దదిగా చేసి చూపుదామంటే వాళ్ల మనసుల్లో భయం నాటుకుపోవాలి. వాళ్ళేమనుకోవాలంటే భీమరావుతో ఎవరు సంబంధం పెట్టుకున్నా వాళ్ళ ఇళ్లలో కూడా అరిష్టం జరుగుతుందని. సేటు గారు, మీరు చాలా మంచి ఉపాయం చెప్పారు. సోదరులారా, ఇలా గనక చేశారంటే అప్పుడు ఆ భీమరావు ఇంకా వాడి కుటుంబం మీద ఇప్పుడు దాకా జరిగినవన్నీ లెక్కగట్టి ఒకేసారి కసి తీర్చుకోవచ్చు. ఆ భీమరావు పెద్ద మేధావి అనుకుంటున్నాడు. ఇప్పుడు తెలుస్తుంది వాడికి నీతులు చెప్పినందుకు పర్యావసానం ఎలా ఉంటుందో. అయితే
ఇక ఈ నిప్పు చల్లారకూడదు. ఆ నిప్పు చల్లారదు. ఏయ్, నువ్వు మళ్ళీ వచ్చావా? పిల్ల చచ్చిపోతుంది, మాట్లాడనివ్వండి. అక్క అక్క అక్క, నా మిత్రుడు ధ్రువ తెలుసుగా? తను నాకు ఒక మంచి కథ చెప్పాడు. ఒక అడవి ఉందంట. ఆ అడవి లోపల ఒక గుంట ఉందంట. ఆ గుంటలో ఒక చాలా చిన్న చేప ఉండేదంట. ఆ గుంట దగ్గర ఒక చెట్టు ఉందంట. చెట్టు మీద ఒక పిచ్చుక ఉండేదట. పిచ్చుకకి ఇంకా చేపకి స్నేహం కుదిరిందంట. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ఒకరోజు అడవికి నిప్పంటుకుందంట. అప్పుడు అడవి మొత్తం కాలిపోయిందంట. అప్పుడు ఆ చేప నీటిలో నుంచి బయటికి వచ్చి ఆ పక్షికి తోడుగా ఉందంట. చేప నీటిలో నుంచి బయటికి రాగానే గిలగిలా కొట్టుకుందంట. కానీ నెమ్మది నెమ్మదిగా అది మామూలుగా అయిందంట. అవి రెండు కలిసి ఉండటం మొదలుపెట్టాయి. సుఖదుఖాలు కలిసి పంచుకుంటున్నాయి. వాటికి తెలియదు ఆ అడవి మళ్ళీ ఎప్పుడు పచ్చగా చిగురుస్తుందో. కానీ అవి ఎప్పటికీ కలిసే ఉన్నాయి. నాకు ఈరోజు అర్థమైంది. ఆ కథలో అడవి, ఈ సమాజం. నువ్వు పెద్ద జాతి దానివి, అందుకే పిచ్చుకవి. ఇక నేను చిన్న జాతి వాణిగా, అందుకే నేను చేపని. ఇప్పుడు నేను సమాజం ముందుకు వచ్చి నీకు తోడుగా నిలబడితే అప్పుడు వాళ్ళు ఎగిరెగిరి పడతారు, నానా రచ్చ చేస్తారు, నిన్ను ఇబ్బంది పెడతారు. అయినా కూడా నేను ఎప్పటికీ నీ తోడు వదలనక్క. అక్క, ఏమైనా మాట్లాడు. ఇప్పుడు నీకోసం నేను అంత దూరం నుంచి, అది ఇంత రాత్రి వేళ వచ్చాను. అక్క, ఎవరు ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఎప్పటికీ నీ తోడు వదలను. అరే, వాడు మళ్ళీ ఏడిపిస్తున్నాడు మాధవిని. ఏడవనివ్వండి, కనీసం అలాగైనా మనసులో బాధ తగ్గుతుంది. లేకపోతే తను పడే బాధను భరించడం తన వల్ల సాధ్యం అయ్యే పని కాదండి. మీ అందరూ వెళ్ళి పడుకోండి. భీమాబాయ్, భీమిక రేపు ఉదయమే వస్తుండొచ్చు. అంటే ఉదయం దాకా అక్కడే ఉంటాడా? ఎందుకు? ఉదయం ఎందుకు? అంతసేపు అక్కడ ఏం చేస్తాడు? చూడండి, నాకు చాలా భయంగా ఉంది. వాడు వచ్చేటప్పుడు ఎవరైనా చూస్తే. భీమాబాయ్, మీరెవరు ఏమి కంగారు పడకండి. ఎవరు చూడరు. ఒకవేళ ఎవరైనా చూసినా కూడా ఏమీ అవదు. ఇద్దరూ కలిసి ఏడుస్తూ ఉంటారు, ఇంకేముంటుంది. అయినా భీమాబాయ్, వాళ్ళందరూ కోరుకునేది కూడా ఇదే. మన భీమ్ జీవితాంతం ఏడుస్తూ ఉండాలని. వాళ్ళకి ఏడ్చే భీము వల్ల ఇబ్బంది లేదు. వాళ్ళకి నవ్వే భీమంటేనే కడుపుమంట. వాళ్ళకి తప్పుకు వ్యతిరేకంగా గొంతెత్తే భీమంటేనే కసి. నాన్న, వీళ్ళు చాలా విచిత్రమైన వాళ్ళు. స్వయంగా వాళ్ళకే తెలీదు వాళ్ళకేం అవసరం లేదో. ఎప్పుడైతే భీమ్ పెళ్లి ఆపడానికి వెళ్ళాడో, పెళ్లిలో పాల్గొనడానికి వెళ్ళాడో, అప్పుడు భీమ్ చిన్న జాతివాడు. అయినా అప్పుడు సొంత కూతురు ఓదార్చాల్సినప్పుడు అది వీళ్ళకి చేతకాక వాళ్ళే భీమ్ని ఇంటికి పిలిపించుకున్నారు. అలా ఎలా రెండు రకాలుగా ప్రవర్తిస్తారు వీళ్ళు? బాలా, ఎవరైతే భీముని ద్వేషించుకుంటూ వాణ్ణి తరుముతున్నారో వాళ్ళ సమాజం, వాళ్ళ శక్తి ఇకిప్పుడు భీముని పిలవడానికి వచ్చింది. ఆమె ఒక తల్లి, ఆమెది మమత. ఇక తల్లి మమత అలాగే ఉంటుంది. అలా అని మన చిన్న జాతి వాళ్ళని పెద్ద జాతి వాళ్ళు ఎప్పటికీ ఈసడించుకుంటారని కాదు. కొన్నిసార్లు ఇలాంటి అవమానాలు కూడా వస్తాయి. వాళ్ళు ద్వేషాన్ని మర్చిపోయి
మనల్ని వాళ్ళ ఇళ్ళకి పిలుస్తారు. ఆనవాయితీ ప్రకారం ఎప్పుడైతే వీళ్ళ ఇళ్లలో ఆడవాళ్లు తల్లులైనప్పుడు అప్పుడు పిల్లలకి పురుడు పోయటం కోసం చిన్న జాతి ఆడవాళ్లే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే పెద్ద జాతి వాళ్లకు ఒక నమ్మకం ఉంది, చిన్న జాతి ఆడవాళ్లు కాన్పు చేయడం వల్ల ఆ తల్లి బిడ్డలు ఇద్దరు కూడా సురక్షితంగా ఉంటారని. ఎందుకంటే చిన్న జాతి ఆడవాళ్ల దగ్గర ఆ పని చేసే నైపుణ్యం ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళ నీడని చూసి కూడా పారిపోతారు. ఆ పిల్లలకు కూడా ఎప్పటికీ చెప్పరు ఎవరిని దుర్భాషలాడతావో, ఎవరిని చూసి తప్పుకుంటావో వాళ్ళైనా పుట్టడానికి సాయం చేశారని. దీన్నే ఉపకారానికి అపకారం అంటారు కదా నాన్న? కాదు, వీళ్ళది ద్వంద్వ ప్రవృత్తి. వీళ్ళు అవకాశవాదులు. అవసరమైనప్పుడు వీళ్ళు వాళ్ల కోసం సమాజంలోని చట్టాల్ని, శాస్త్రాల్ని, నియమాల్ని మార్చేస్తారు. తర్వాత మళ్ళీ వాటిని నిందించడం మొదలు పెడతారు. అన్నయ్య, వదిన, రండి కాసేపు విశ్రాంతి తీసుకుందరు గాని. పిల్లలు పదండి, పడుకోండి. వదినా వదిన, మీరందరూ పడుకోండి. భీమా ఇంటికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. కానీ వాడు ఎప్పుడొస్తాడో ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా రాని వదిన. వాణ్ణి చూస్తే గానీ నా మనసు కుదుటి పడదు. మీరా, తనని ఉండనివ్వు. తనది తల్లి మనసు, తల్లి మమత. స్థిమితంగా ఉండలేదు. సరే పదండి పిల్లలు, పదండి, రండి. భీమాబాయ్, వెళ్ళండి, మీరెళ్ళి పడుకోండి. నాకు తెలుసు మీకు నిద్ర పట్టదని. అయినా కాస్త విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి. అక్క, కొద్దిగా తిను, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. వద్దు, నాకు ఆకలి లేదు. సరే, నువ్వు ఏడవడం ఆపేసే. తమ్ముడు, ఇప్పుడు నేను విధవనైపోయాను. ఇక జీవితాంతం ఇలాగే ఉండాలి. ఇంకా రేపు ఉదయం వీళ్ళందరూ నా జుట్టు కూడా తీసేస్తారంట. నువ్వు ఆపుతావుగా వాళ్ళని? ఏదైతే జరిగిందో అందుకు బాధపడు, కాసేపు ఏడువు. నీ ఇష్టం, నువ్వేదైనా చెయ్యి. కానీ ఈ విషయంలో నువ్వు ఎంత మాత్రం తల దూర్చొద్దు. భీమ్రావ్, ఇక నువ్వు ఇంటికెళ్ళు. ఇప్పుడు తెల్లవారిపోతుంది. చెప్పు భీమ్, ఆపుతావా? మొత్తం ప్రపంచంలో శక్తి అంతా నీ ఒక్కడికే లేదు. నువ్వేదైనా చెప్తే అందరూ వినడానికి. భీమ్, ఆపుతావా? చెప్పు భీమ్, ఆపుతావా? చెప్పు భీమ్. మాధవి, భీమ్ చెప్పడం వల్ల ఇక్కడ ఎవరు వినరు తల్లి. చూడమ్మా, ఇదా దేవుడు రాసిన రాత. ఇప్పుడు భీమ్ ఏంటి, పైనుంచి సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా వీళ్ళెవ్వరూ ఆగరు. ఎంత తొందరగా నువ్వు ఈ నిజాన్ని అంగీకరిస్తావో అంతే తొందరగా నీకు ఈ బాధ తగ్గుతుంది. ఏయ్, ఆగాగు. నువ్వు నా కూతుర్ని కలవద్దు. అది ఈ రోజు పొద్దుటి నుంచి మాతో ఏమీ మాట్లాడలేదు. అందుకే నా భార్య అనుకుంది నువ్వు తనకి కాస్తైన ఓదార్పునిస్తావని. కానీ దాని అర్థం ఇది కాదు, మేమంతా మర్చిపోయామని. నువ్వు ఏ జాతి వాడివో? ఏమండి, సమస్య ఇదే. ఇప్పుడు మీరు మీ అమ్మాయి పరిస్థితిని పట్టించుకోకుండా ఇంకా స్వార్థంగానే ఆలోచిస్తున్నారు. అయితే ఈ విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మీరిప్పుడు ఏం చేస్తారో మీరు చెయ్యండి, అలాగే నేనేం చెయ్యాలో అది నేను చేస్తాను.
అమ్మా అమ్మా ఇంత ఆలస్యం చేసావేంటి భీమా? నీకేం కాలేదుగా? బానే ఉన్నావా? అమ్మా నువ్వు ఇక్కడెందుకు కూర్చున్నావు? అంటే రాత్రంతా నిద్రపోలేదా? నాకు నిద్ర ఎలా వస్తుంది? సరే సరే, పద పద, వెళ్ళి పడుకో. అమ్మా నువ్వు మరీను నా పిచ్చి పనుల కారణంగా నేను ఇబ్బంది పెడుతున్నాను కదూ. కొంచెం నన్ను క్షమించమ్మా. నేనేం చేయను చెప్పు. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే నేను సహించలేను. తెలీదు అందరిలాగా ఎందుకు లేనో అని చూసి మౌనంగా ఉండిపోవచ్చుగా. నువ్వు చేసేది ఏది తప్పు కాదు భీమా, కానీ నేను మాత్రం ఏం చేయను. నేను మీ అమ్మని కదా, నీ గురించి దిగులుగా ఉంటుందిగా. భీమా, సమాజంలోని ఇంత పెద్ద పెద్ద విషయాలను అర్థం చేసుకుంటావు. అమ్మ మనసును కూడా అర్థం చేసుకో ఇప్పుడు. పద, లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. పద. లేదు, ఇప్పుడు విశ్రాంతి కాదు, స్కూల్కి వెళ్ళడానికి తయారవ్వాలి నేను. అరే భీమా, భీమా నా మాట వినరా? అరే నువ్వు రాత్రంతా మెలుకునే ఉన్నావు. ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవుతుంది. అమ్మా ఆరోగ్యం ఏమీ పాడవదులే. అరే వాడు కొంచెం చెప్పండి. ఇప్పుడే ఇంటికొచ్చాడు, రాత్రంతా నిద్రలేదు, ఇప్పుడేమో స్కూల్కి వెళ్తానంటున్నాడు. అమ్మా నువ్వు కూడా నా కోసం రాత్రంతా మేల్కునే ఉన్నావు, ఇక ఇప్పుడు పగలంతా పనిచేస్తావు. విశ్రాంతి వద్దా? నువ్వు బాగా ముద్ర మాటలు నేర్చావు. నవ్వుతారేంటి మీరు? స్కూల్ తెరవడానికి ఇంకా సమయం పడుతుంది, కాసేపు విశ్రాంతి తీసుకో. అమ్మా తెలుసుగా నేను ఎంత దూరం వెళ్ళాలో అని. సరే అత్త, నువ్వు నా కోసం కొంచెం వేడినీళ్ళు పెట్టవా? నేను స్నానం చేసి స్కూల్కి వెళ్తాను. సరే, నీ ఇష్టం వచ్చింది చేసుకో. వదలండి నన్ను. అమ్మా నువ్వేమీ మాట్లాడవేంటి? అమ్మా నువ్వు నా జుట్టుని ఎప్పుడు మెచ్చుకునేదానివిగా. వదులు నన్ను, వదులు నన్ను, వదిలిపెట్టు. నేను నా జుట్టుని కత్తిరించుకోను. అమ్మా నువ్వేమీ మాట్లాడడం లేదెందుకు? నన్ను వదలమ్మను. అమ్మా నీ జుట్టు వల్లే చక్కగా ఉంటుంది. జడలు వెయ్యాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. నీది చాలా పొడవైన జుట్టు, నాగు పాములాగా. ఈ నాగిని నిన్ను కాటేస్తుంది. పండితులు గారు, క్షురకుణ్ణి పిలవండి. వెళ్ళు, ఇక నీ పని మొదలుపెట్టు. అమ్మా వద్దని చెప్పు, నేను నా జుట్టు కత్తిరించుకోను. ఇంకా ఎక్కువ మాట్లాడితే మూతి మీద కొట్టు, నోరు మూసుకుంటుంది. ఎప్పటి నుంచి చెప్తున్నా దీనికి?